మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తాడోబా అభయారణ్యంలోని బఫర్ జోన్ కడసంగి అటవీ క్షేత్రంలో గాయాలతో ఉన్న ఓ చిరుతను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. తీవ్ర గాయాలతో ఉన్న చిరుతను వెంటనే చంద్రపూర్కు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ చిరుత మృతి చెందింది. 12 సంవత్సరాల వయసున్న మగ చిరుతగా అటవీ అధికారులు గుర్తించారు. వయోభారం కారణంగా వేటాడే సామర్థ్యం తగ్గి బలహీనతతో మృతి చెంది ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. డిప్యూటీ సీఎఫ్ కుమారస్వామి తెలిపారు. అటవీ అధికారులు నిబంధనల ప్రకారం చిరుత మృతదేహానికి పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. రైట్ శాలిని, ఏదైతే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా చిరుత చికిత్స పొందుతూ చిరుతపులు అయితే చికిత్స పొందుతూ మృతి చెందడం అయితే ఆ జిల్లాలో కలకలం. ముఖ్యంగా కూడా ఏదైతే తడవ అభయారణ్యంలోని బఫర్ జోన్ లో కూడా అటవీ క్షేత్రంలో కూడా చిరుతపులు అయితే మృతి చెందిన ఘటన అయితే అధికారులను కలవర పెడుతున్నటువంటి పరిస్థితి. చంద్రపూర్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే చిరుత మృతి చెందిన విషయం తెలుసుకుని అటవీ శాఖ అధికారులు కూడా దాని అక్కడికి చేరుకొని కూడా ఏదైతే చికిత్స నిమిత్తం కూడా దాన్ని ఏదైతే చివరి స్టేజ్ లో ఉన్నటువంటి దాన్ని కూడా చికిత్స నిమిత్తం కూడా చంద్రపూర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అయితే అక్కడ చికిత్స పొందుతూ కూడా పెద్ద ఏదైతే చిరుతపులు అయితే మృతి చెంది ఇక చిరుతపులు మృతికి చెందిన ఘటనకు సంబంధించి కూడా అధికారులు అయితే విచారణ చేపడతాం. నిజంగా కూడా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా లేదంటే కూడా ఏదైతే వయోభారంతో వేటాడలేక మృతి చెందిన దాని మీద కూడా అటవీ శాఖ అధికారులు అయితే కొంత విచారణ జరుపుతారు. ముఖ్యంగా కూడా 12 సంవత్సరాలు గలటువంటి మగ చిరుత కూడా అధికారులు గుర్తించింది. అయితే అది వీక్ గా ఉండడం ఒకటి, ముఖ్యంగా కూడా దానికి నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించి ఈ నేపథ్యంలోనే దాని ఏదైతే వయోభారంతోనే అది మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చింది. కానీ ముఖ్యంగా కూడా ఇంకేమైనా కూడా అటువంటి ఘటనలు ఏమైనా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా కూడా అయితే దానికి సంబంధించి ఏదైతే చిరుతపులికి అయితే ఇప్పటికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించి కూడా ఖననం చేయడానికి అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు చిరుత పులులు కావచ్చు, అదేవిధంగా పెద్ద పులులు కూడా రోడ్డు ప్రమాదాల బారిన కూడా పని కూడా చనిపోయినటువంటి ఘటనలు అయితే మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టినప్పటికీ కూడా అక్కడక్కడ ఇటువంటి ఘటనలు ఏదైతే రోడ్డు మీద కట్టి ప్రమాదాల బారిన కూడా మృతి చెందడం కావచ్చు, ఇటువంటి ఘటనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా కూడా అన్ని చర్యలు చేపడుతున్నట్టు కూడా సీఎఫ్ కూడా కుమారస్వామి కూడా తెలిపినటువంటి పరిస్థితి మన శాలిని. కాకపోతే ఏదైతే ఈ చిరుతపులు మృతి చెందడం అయితే అక్కడ ఏదైతే మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలో అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.